అప్కమింగ్ సినిమాల విషయంలో యాక్షన్ జాన్రా ప్రాజెక్ట్సే మేజర్గా కనిపిస్తున్నాయి. యాక్షన్ అంటే ఏదో డిషం ఫైట్స్ కాదు, వెండి తెర మీద రక్తపుటేరులు పారించే బ్లడీ యాక్షన్ చూపించేందుకు రెడీ అవుతున్నారు మన హీరోలు. దీంతో యాక్షన్ లవర్స్ అప్కమింగ్ సినిమాల కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎర్ర సముద్రం తీరంలో ఎన్టీఆర్ చేసిన విధ్వంసాన్ని చూసిన ఆడియన్స్ అప్కమింగ్ సినిమాల్లోనూ అదే రేంజ్ యాక్షన్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. డిమాండ్ అండ్ సప్లై అన్నట్టుగా సినీ ప్రముఖులు కూడా ఆ జానర్ లో వరుస సినిమాలకు రెడీ అవుతున్నారు. రీసెంట్ గా పుష్పరాజ్ కూడా అదే రేంజ్ లో రక్తపాతం సృష్టించారు. ఏకంగా చేతులు కాళ్లు కట్టేసిన బన్నీ చేసిన ఫైట్ సీన్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించింది. పుష్ప 2 అంతటి బిగ్ హిట్ అవ్వడం వెనుక యాక్షన్ సీన్స్ కూడా కీ రోల్ ప్లే చేశాయి. సంక్రాంతి బరిలో దిగుతున్న బాలయ్య కూడా యాక్షన్ విషయంలో తగ్గేదేలే అన్న సిగ్నల్ ఇస్తున్నారు. మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న డాకు మహారాజ్లో బాలయ్య మార్క్ ఊర మాస్ యాక్షన్ సీన్స్ పుష్కలంగా ఉంటాయన్న హింట్ ఇచ్చారు. మెగాస్టార్ మెగా పవర్ స్టార్ కూడా అప్కమింగ్ సినిమాల విషయంలో రూత్లెస్ యాక్షన్ కి రెడీ అవుతున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో యాక్షన్ సీన్స్ మేజర్ హైలైట్ కాబోతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా అనౌన్స్ అయిన చిరు ఓదెలా కాంబో మూవీ కంటెంట్ విషయంలో ఫస్ట్ పోస్టర్ తోనే ఈ క్లారిటీ చేశారు మేకర్స్. పవన్ కళ్యాణ్ ఓజీ విషయంలోనూ బ్లడ్ షేడ్ కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్లోనే ముంబై వీధులన్నీ రక్తంతో తడిసినట్టుగా చూపించారు. దీంతో సినిమాలో పవన్ యాక్షన్ ఏ రేంజ్లో ఉండబోతుందో అన్న అంచనాలు క్రియేట్ అయ్యాయి.